నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపాలి అని దివంగత వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత పట్టుదలతో ఉన్నారు. అందుకే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సునీత అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. అయితే ఆమె పోరాటం సత్ఫలితాలు ఇవ్వడం లేదు. అవినాష్ రెడ్డిని జైల్లో వేయించాలి అని డాక్టర్ సునీత ఎంత బలీయంగా కోరుకుంటున్నారో అది అంతకంతకు వెనక్కిపోతోంది. సుప్రీంకోర్టులో మరోసారి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జూలై చివరి వారానికి వాయిదా పడడం సునీతను తీవ్ర నిరుత్సాహపరిచింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిబిఐ అధికారి రామ్సింగ్తో పాటు సునీత దంపతులపై కావాలనే గత ప్రభుత్వ హయాంలో కేసు పెట్టారు అని చంద్రబాబు సర్కార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. అయితే వివేక పిఏ కృష్ణారెడ్డి తనను సిబిఐ అధికారి అలాగే సునీత దంపతులు వేధిస్తున్నారు అని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు పెట్టలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించి వాళ్లపై కేసు నమోదు చేసేలా సానుకూల తీర్పు పొందారు. కానీ ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో సిబిఐ అధికారి సునీత దంపతులకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించడం గమనార్హం. అవినాష్ రెడ్డి బయట ఉంటే సాక్ష్యాలను బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేస్తారు అనేందుకు ఇదే ఉదాహరణ అని చూపుతూ బెయిల్ రద్దు చేయాలి అని సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. అయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు కొంత సమయం కావాలి అని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. జూలై ఆఖరు వారానికి విచారణను వాయిదా వేస్తూ ఆలోపు అఫిడవిట్ దాఖలు చేయాలి అని అవినాష్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. దీంతో సునీతకు నిరుత్సాహం తప్పలేదు.